మానవ జీవితంలో, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం పేషెన్స్, ఓర్పు. కానీ నిజంగా నేటి ఈ సైబర్ ఏజ్లో పేషెన్స్ ఉంటుందండి? ఎవ్వరికీ పేషెన్స్ ఉండలేదు. ఇమీడియట్గా అయిపోవాలి. అందుకొంచే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వచ్చినాయి. ఏదైనా వస్తువు కావాలంటే ఫాస్ట్ డెలివరీ, ఇమీడియట్గా వచ్చేయాలి, ఓవర్ నైట్ డెలివరీ. ఈరోజు ప్రార్థన చేస్తే ఏంటి, రేపే జవాబు వచ్చేయాలా. ఫాస్ట్ డెలివరీ లాగా రేపే జవాబు వచ్చేయాలా. లేకపోతే దేవుని మీద తిరగబడతాం, బాధపడతాం. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుందని వేదనతో ఉంటాం. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మన జీవితంలో ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఓర్పు. ఒక రైతు విత్తనాన్ని విత్తుతాడు. ఈరోజు విత్తనం విత్తి రేపే నాకు పంట కావాలంటే కుదురుతుందండి? నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళి ఆ విత్తనం తవ్వి ఏమన్నా మొలకొచ్చిందా అని ఆ విత్తనాన్ని తీసేస్తే పండించదండి. ఎంతో ఓపిక కావాలి ఒక రైతుకి. అలాగే మన జీవితంలో అనేకమైన సమస్యల గుండా, ఇబ్బందులు గుండా, పరిస్థితులు మనం అనుకున్నట్టుగా ఉండవు. చాలా సందర్భాల్లో మనం అనుకున్నట్టుగా లేకపోతే, ఎంత ప్రార్థనలు చేసినా జరగకపోతే వేదనతో దేవుని సన్నిధిలో ఎందుకు నాకే జరగాలి, ఎందుకు ఇన్ని ఇబ్బందులు నేనే పొందుకోవాలని మనం అనుకుంటాం. కానీ ప్రతి దాని వెనుక దేవుడు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు. అది మనం తెలుసుకోవాలి. పేషెన్స్ అంటే మనం ఏమనుకుంటాం అంటే ఏమీ చేయకుండా అలా ఉండడమే అనుకుంటాం. కానీ పేషెన్స్ అంటే, ఓర్పు అంటే కష్టాల్లో నిలబడడం, కష్టాలు వచ్చినా నిలబడడం నేర్చుకోవాలి. ఆలస్యం అవుతున్నా విశ్వాసంతో ఎదురు చూడడం. పాస్టర్ గారి దగ్గరికి ఒక విశ్వాసం వచ్చి, ఒక బ్రదర్ వచ్చి అడిగాడంట, నాకు ఓర్పు లేదండి పాస్టర్ గారు, నాకు ఓర్పు కోసం ప్రార్థన చేయండి అని అడిగాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ఏమనంటే, ప్రభువా ఈ సోదరుడికి పరీక్షలు పెట్టు ప్రభువా, కష్టాలు ఈ ప్రభువా అన్నాడంట. అప్పుడు కళ్ళు తెరిచి, ఏంటి పాస్టర్ గారు మీరు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు, నాకు కావాల్సింది ఓర్పు అని అన్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, మనకు ఓర్పు ఎప్పుడు వస్తుందంటే పరీక్షల గుండా వెళ్ళినప్పుడే వస్తుంది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి. అంటే ఓర్పు అనేది ఎప్పుడు వస్తుందండి? పరీక్ష, ట్రయల్స్. పరీక్షలు అంటే ఏదో మనం రాసే ఎగ్జామ్స్ అనే ఒక బుక్ చదివేసి రాసే పరీక్షలు కాదండి. రియల్ లైఫ్లో వెళ్తున్నప్పుడు వస్తే చూడండి, అది పరీక్షలు. ఒక జాబ్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు పరీక్షలు, ఒక కుటుంబ జీవితంలోకి వెళ్ళినప్పుడు పరీక్షలు, ఈ సమాజ జీవితంలోకి వెళ్ళే పరీక్షలు. ఆ పరీక్షల గుండా మనం నెమ్మదిగా, నిదానంగా, సహనంతో మనం వెళితే అందులో గొప్ప మేలు దాగి ఉన్నది. మన విశ్వాసం కదా, మనకు విశ్వాసం ఉంది కదా, మనం ప్రార్థన చేస్తున్నాం కదా. అయితే దేవుడు పరీక్ష పెడతాడు, మన విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్షలు వచ్చినప్పుడు మనకేం వస్తుందంటే ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, అంటే ఇబ్బందుల ద్వారా, కష్టాల గుండా వెళ్ళినప్పుడు మహా ఆనందమని ఎంచుకునండి. ఎవరైనా ఎంచుకుంటారా చెప్పండి? ఆనందము అంటే ఒక మాట బాగుంటుంది, సంతోషించండి అని. కానీ ఇక్కడ మహా ఆనందము, నాకు శ్రమలు వచ్చాయి అని సంతోషంగా ఎవరైనా గంతులేస్తారండి? బాధతో, ఇబ్బందితో ఉంటాం. కానీ ఈ శ్రమలలో వచ్చినప్పుడు మహా ఆనందమని ఎంచుకునుడి. నిలబడటం, సహించటం, క్రియను కొనసాగించడం ఓర్పుకు గుర్తు. సమస్యలు వచ్చిన బైబిల్లో కూడా దేవుడు కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులు గుండా మనల్ని తీసుకువెళ్తాడు. ఆ శ్రమల గుండా వెళ్ళక ముందు మన పరిస్థితి, శ్రమల గుండా వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి, ఒకసారి మనం బిఫోర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్ ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే చాలా తేడా ఉంటుంది. ఎంత తేడా ఉంటుంది అంటే మనం ఎన్నో నేర్చుకుంటాం. దేవుని క్రియలు మనకు అర్థమవుతూ ఉంటాయి, సహనం అర్థమవుతుంది. ఈ పరీక్షలు ఎందుకు వచ్చాయా, ఇది రాకపోతే నిజంగా నా జీవితంలో నేను అనేకమైన విషయాలు నేర్చుకోకుండా నేను అక్కడే ఆగిపోయేవాడినేమో. ఆ పరీక్షలు రావడం వల్ల కొన్ని ప్రమాదాల నుండి దేవుడు నన్ను తప్పించాడేమో. ఆ పరీక్షలు అనేది దేవుడు నన్ను ఆశీర్వదించడానికి ఒక మెట్టుగా దేవుడు ముందు పెట్టాడేమో అని ఈ విషయాలన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఆ పరీక్షల గుండా వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. నిజంగా సమస్యలు వచ్చినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆఫీసులో మన బాస్ అస్తమాటు ఇబ్బంది పెట్టారనుకోండి, ఏమనిపిస్తుంది? వీడు ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఏమన్నా జాబ్ చేంజ్ అయిపోదాం అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో నిజంగా చాలా ఛాలెంజెస్ ఉంటుంది, అది వేరే విషయం. కొందరు ఒక మాట అంటేనే పడరు, నిజంగా తప్పైనా సరే పడరు. మనం సరిగా చేయలేదు కాబట్టి ఆయన అన్నాడు అనేది మనం చూసుకోం. ఆయన నన్ను అన్నాడు కాబట్టి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే వెంబటే నేను జాబ్ మారాలి అని మారేవాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసిన కొంతమంది స్నేహితులు ఉన్నారు, తను కోపంతో అలా మారి తర్వాత వేరే జాబ్ జాయిన్ అయ్యాడు. అక్కడ ఇంతకంటే ఘోరమైన పిఎం వచ్చాడంట. అప్పుడు అంటున్నాడు, అంతకుముందు మేనేజరే బెటరు, కనీసం తిట్టినా సైలెంట్గా ఉండేవాడు, ఆ తర్వాత నాకు అన్నీ చేసి పెట్టేవాడు. ఇప్పుడున్న మేనేజర్ అయితే మరీ ఘోరంగా ఉన్నాడు అని, అసలు నేను ఎందుకు మారానా అని తను అప్పుడు బాధపడ్డాడు.
అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏలువాడు నీ మీద కోపని ఎల్లా నువ్వు ఓర్పు కలిగి ఉండు. భార్యాభర్తల మధ్య పేషెన్స్ ఉండాలి. అలాగే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పినట్టుగా వింటలేదని చాలా సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాని మనము దైవానికి వ్యతిరేకంగా కోపంతో మనం ఏం సాధించలేం. దేవుడు ఏదైతే బైబిల్లో చెప్పాడో ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం మన జీవితంలో సహనం అనేది ఉంటే ఆ సహనం అనేది అనేకమైన విషయాలకు మేలు చేస్తుంది. అందుకే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఒకరోజు ఒక భర్త, అతనికి అస్సలు ఓపిక ఉండదు. ఎంత ఓపిక ఉండదంటే కోపం ఎక్కువ. భార్య మాట వింటలేదని కోపంతో టైంకి అన్నం పెట్టలేదని ఆ పక్కన రోకడ మన్ను ఉంటే తల మీద కొట్టాడంట. ఆ సోదరి స్పృహ తప్పి పడిపోయి హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపల చనిపోయింది. వెమ్మటే పోలీసులు వచ్చారు, తీసుకుని జైల్లో పెట్టారు. 10 సంవత్సరాలు జైల్లో ఉంటే కానీ ఆ తర్వాత అంటాడు, నాకు ఇప్పుడు అసలైన ఓపిక వచ్చిందని. అంటే నిజంగా ఆ ఒక్క క్షణం అతను నిజంగా ఆ రోకటి తీసుకుని కొట్టకుండా ఉంటే, బైబిల్ అందుకు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చెయ్యును. వాక్యం ద్వారా దేవుడు ఏమన్నా 2-3 మాటలు హెచ్చరించి మాట్లాడారనుకోండి, నిజంగా అది మనం స్వీకరించగలుగుతున్నామా? కష్టమే. చర్చ్ లీడర్స్ మధ్య, అలాగే చర్చ్ మెంబర్స్ మధ్య ఎలా ఉండాలంటే ఓర్పు, సహనం. ఒక కుటుంబంలో ఎలాగైతే సహనం కలిగి ఉండాలో, ఉద్యోగాలు ఎలాగైతే ఓర్పు కలిగి మనం ఉండాలో, సంఘంలో కూడా సహనం అనేది ఉండాలి. అప్పుడే మన జీవితంలో ముందుకు వెళతామని వాక్యము సెలవిస్తూ ఉంది. నువ్వు సువర్ణంగా మారాలంటే సహించాలి, భరించాలి. దేవుడు ఎందుకు ఎలా చేస్తాడు శ్రమలు, ఎందుకు ఇబ్బందులు ఎలా చేస్తాడు? అది కుటుంబంలోనే కావచ్చు, ఉద్యోగ జీవితంలోనే కావచ్చు, సంఘ పరిచర్యలోనే కావచ్చు, సామాజికంగానే కావచ్చు. అనేకమైన సమస్యలు వస్తే అది ఎదుటి వాళ్ళని బట్టి కాదు, దేవుడు మనకేదో నేర్పించాలనుకుంటున్నాడు. కానీ అది మనం నేర్చుకుంటున్నామా, లేకపోతే నేర్చుకోకుండా తప్పించుకుంటున్నామా? శోధనలు ఎవరికి వస్తాయంటే బంగారానికి వస్తాయి. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో శ్రమలు వస్తే, ఎందుకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, వాక్యం చదువుతూ ఉంటాను, భక్తిలో ఉంటాను, నాకెందుకు రావాలనుకుంటాం. కానీ మనం కూడా బంగారం లాంటి వాళ్ళం. కాబట్టి బంగారానికి ఎలాగైతే అగ్ని పరీక్ష ఎలాగైతే వస్తుందో, బంగారం లాంటి విశ్వాసులకు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. బయట వాళ్ళని చూసి వాళ్ళందరూ బాగున్నారు కదా, వాళ్ళంతా మంచిగానే ఉంది, కానీ మనకే ఎందుకు వస్తున్నాయి అని మనం అనుకుంటే, మనకు ఒక నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ ఈ భూమి మీద 60 సంవత్సరాలు బ్రతి చచ్చిపోవడం కాదు కదా, 70 సంవత్సరాలు సుఖంగా ఉండి చనిపోవడం కాదు. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఉన్న మహాలోకము, ఆ తండ్రి ఉన్న లోకము, అలాగే ఈ భూమి మీద బ్రతకడానికి కావాల్సినటువంటి విధి విధానాలు, శాంతి సమాధానాలు, ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వాలని కోరుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు వస్తాయి. వాటిని ఓపికతో ముందుకు వెళ్ళాలి. ఓపిక అనేది ఉండాలి. ఓపిక ఉంటే గ్రోత్ ఉంటుంది. ఒక రైతు ఉదయాన్నే లేచి నారేస్తూ ఉంటాడు, దానికి నీరు పోస్తూ ఉంటాడు. ఎంత కష్టపడుతూ ఉంటాడు. ప్రతిరోజు వెళ్ళాలి. దానికి ఏమైనా పురుగు వచ్చిందనుకోండి, దానికి ఫెర్టిలైజర్స్ వేయాలి, వాటర్ పెట్టాలి, దాని గురించి అన్నీ ఆలోచించాలి. ఎండ వస్తుందా రాదా దాని గురించి ఆలోచించాలి. అంటే ఎంతగా ఒక 4 నెలలు శ్రమ పడితేనే, కష్టపడితేనే ఒక 5-6 నెలల్లో ఒక పంట చేతికి వస్తుంది. ఒక మామిడి చెట్టు చూడండి, ఈరోజు విత్తనం వేసి రేపే నేను తినాలని ఎదురు చూస్తామా? అలా ఒక 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 చెట్టు మామిడి పండు రావాలంటే సుమారు 4-5 సంవత్సరాలు ఓపికతో మనం ఎదురు చూడాలి. ఒక బ్యాంబూ ట్రీ ఉందంటే అది మనం విత్తిన తర్వాత మొదటి ఇయర్లో అది కనబడదండి, 2వ సంవత్సరంలో కూడా అది కనబడదు, 3వ సంవత్సరంలో కూడా కనబడదు, 4వ సంవత్సరంలో కనబడదు. సుమారు 5వ సంవత్సరంలోకి వచ్చేసరికి అప్పుడు ఎదగడం ప్రారంభిస్తుంది. ఎంతగా ఎదుగుతుంది తెలుసా? విత్ ఇన్ ఫ్యూ మంత్స్ 90 feet వరకు ఎదుగుతూ ఉంటుంది. అంత పెద్దది అయిపోతుంది. దానికి వేళ్ళు కింద గట్టిగా వేళ్ళునుతుంది, కింద ఎదుగుతుందండి, గట్టిగా వేళ్ళునుతుంది. ఈ 4 సంవత్సరాలు భూమి పైన చూసి మొలక రావటం లేదు, మొక్క రావటం లేదు, ఎదగటం లేదని ఓపికే పట్టకపోతే ఒక బ్యాంబూ ట్రీ అనేది ఎదగదు. అలాగే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మనము విశ్వాసంతో ఆ కష్టాలు గుండా వెళుతూ ఓపికతో దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళాలి. ఓపికతో క్రీస్తు వచ్చేంత వరకు ఓపికను కలిగి మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ చెబుతున్నాడు. అది ఉద్యోగ విషయమైనా కావచ్చు, వ్యాపార విషయమైనా కావచ్చు, కుటుంబ జీవితమైనా కావచ్చు,
సమస్యలు వచ్చినప్పుడే కావచ్చు, వ్యాధులు వచ్చినప్పుడే కావచ్చు, వీటన్నిటిల్లో దేవుణ్ణి మనం నిందించకుండా, దేవుణ్ణి దూషించకుండా, దేవుడు ఏదో నాకు నేర్పించబోతున్నాడు, దీని ద్వారా ఈ పరీక్ష తర్వాత ఏదో మేలుంది అని మనం అనుకోవాలి. మన పిల్లలకి ఎగ్జామ్ ఉంటాయి, సంవత్సరంలో ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ అనేది మంచిది కాదా? మంచిదే. ఎగ్జామ్స్ ఉంటేనే నెక్స్ట్ గ్రేడ్కి ప్రమోషన్ ఉంటుంది. ఎగ్జామ్స్ లేకపోతే ప్రమోషన్ ఉండదు, అక్కడే ఉంటాడు. మన జీవితం అనే విశ్వాస యాత్రలో ఈ శ్రమలు అనేది, ఇబ్బందులు అనేది, ఇరుకులు అనేది, వ్యాధులు అనేది, కష్టాలు అనేది, నష్టాలు అనేది, ఇవన్నీ కూడా పరీక్షలు లాంటివి. ఆ పరీక్షలు మంచివే, ఎందుకంటే మనం ప్రమోషన్లోనికి వెళ్ళడానికి, భవిష్యత్తులో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించడానికి, మరి ఆయన ఎదుట ఒక సాక్ష్యాన్ని చెప్పడానికి. పరీక్షలు లేని జీవితం అనేది ఏమి ఉండదు, అందరికీ ఉంటాయి. కాబట్టి అందరూ ఒకే పరీక్ష ఉండదు, రకరకాల పరీక్షలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మాకు ఎవ్వరికి ఇబ్బంది లేదు అన్నవాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. జోబ్ జీవితంలో ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాడు. మొదటిగా అంతా బాగుంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, సంపద ఉంది. కానీ తర్వాత తన జీవితంలో అన్నీ పోయాయండి. ఇల్లు పోయింది, కుటుంబం పోయింది, పిల్లలు పోయారు, పశువులు పోయాయి, సంపద పోయింది. ఆఖరికి కట్టుకున్న భార్య తన్ను దూషించింది. ఆ తర్వాత దేహమంతా రోగాలు వచ్చాయి. ఎంత భయంకరమైన రోగాలంటే అసలు నేను ఎందుకు ఈ తల్లి గర్భంలో నుండి నేను చనిపోయినా బాగుండు అని అంటాడు ఆ మాట. పోనీ స్నేహితుల దగ్గరికి వెళితే వాళ్ళు ఏమన్నా కొంచెం మంచి మాటలు చెప్తారా అని అనుకుంటే స్నేహితులు ఈయన నిందించారు, నువ్వేదో తప్పు చేసావు. కానీ ఈయన తప్పు చేశాడా? ఒక తప్పు చేయలేదు ఈయన. ఎన్ని శ్రమలు వచ్చినా బైబిల్లో ఉంటుంది కదా, ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు, ద్వేషించలేదు, దేవునికి వ్యతిరేకంగా బ్రతకలేదు. ఓపిక కనిపెట్టాడు, దేవుణ్ణి దూషించలేదు, ద్వేషించలేదు, నిలబడ్డాడు, టైం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఆ కాలక్రమేణా ఆ భక్తిలో వెళ్తున్నప్పుడు తన జీవిత చివరి స్థితి ఏంటో తెలుసా? ఏదైతే మొదట కోల్పోయాడో, ఆస్తిలో డబల్, ఆరోగ్యంలో డబల్, ఆనందంలో డబల్, అంటే అన్నిటిలోనూ డబల్ వచ్చి ఆఖరికి తన స్నేహితులు ఎవరైతే ద్వేషించాడో, దేవుడు అంటాడు, నా సేవకుడైన యోబు మీకు క్షమాభిక్ష పెడితే నేను క్షమాభిక్ష పెడతాను, ఆయన పెట్టలేదా నేను పెట్టను అంటే వీళ్ళందరూ మళ్ళీ ఆయన దగ్గరికి వస్తారు. ఆయన గొప్పోడు కాబట్టి క్షమించాడు. పిల్లరా, అంటే ఒక పరీక్ష తరువాత కలుగుబో ఆనందం, శ్రమల తర్వాత కలిగిపోవు సంతోషం. అలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు శ్రమలు, ఇబ్బందులు వచ్చినా మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ అంటే ఒక మహిమా లోకం ఉన్నది. ఆ తర్వాత మోజెస్, ఆయనకి మొదట్లో సహనం లేదండి. ఒకసారి ఏం చేశాడంటే, ఇజ్రాయేలీలు అక్కడ ఉన్నటువంటి ఈజిప్షియన్స్ గొడవ వచ్చినప్పుడు ఈయన ఒక అతను చంపేస్తాడు. అతను ఒక్కడే తీసుకుని వెళ్ళి పాతేసేస్తాడు. అంటే చూడండి ఎంత శక్తి కలిగిన వాడు. ఆయనకు ఓపికే లేదు, సహించలేదు. అప్పుడు దేవుడు శ్రమలు ఇతనికి సహనం నేర్పించాలి అని అనుకున్నాడు. ఎక్కడ పంపించాడండి? అడవిలోకి వెళ్ళిపోయాడు, గొర్రెల్ని మేపాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అన్ని విద్యలు తెలిసినటువంటి వ్యక్తి, అన్ని విద్యల్లో ఆరితేరినటువంటి వ్యక్తి, ఒక లీడర్గా నీకు ఏముండాలంటే సహనం ఉండాలి. కానీ అదే నీకు లేదు. నువ్వు ఇజ్రాయేల్ని అక్కడ నడిపించాలని, నీకు పేషెన్స్ ఉండాలని దేవుడు అరణ్యంలో నేర్పించాడు పాఠం. 40 సంవత్సరాలు. ఆఖరికి పశువులను కాసుకునే వ్యక్తిగా అయ్యాడు. ఇవన్నిటి ద్వారా ఆయన నేర్చుకున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది మోషే గురించి, ఆయన మిక్కిలి సాత్వికము గలవాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడంటే దాని కారణం వీటన్నిటి గుండా వెళ్తే కానీ ఆయన కోపము, ఇబ్బంది అన్నీ తగ్గిపోయాయి. అప్పటి వరకు చాలా కోపం ఉండేవాడు. ఏంటి, నా యొక్క జాతీయుల్ని అంటామని చంపేశాడు. అలాంటి కోపంతో ఉండేవాడు. ఆ తర్వాత సహనంతో వచ్చి అప్పుడు ఇజ్రాయేల్ని నడిపించడానికి ముందుకు వెళ్ళాడు. కాబట్టి మన జీవితంలో సహనం అనేది ఉండాలి. మోజెస్ సెకండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత అబ్రహాం గారికి మనం చూస్తే దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఎన్ని వాగ్దానాలు? 1, 2, 3 కాదు, చాలా వాగ్దానం చేశాడు. అందులో ప్రాముఖ్యమైన వాగ్దానం, నేను నీకు బిడ్డనిస్తాను అని. దేవుడు మనకి బిడ్డనిస్తానని వాగ్దానం చేసినప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తామండి? డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మా నువ్వు గర్భం ధరించావు అన్నప్పుడు సంతోషపడతాం. కొన్ని నెలలు ఓపికతో ఎదురు చూస్తాం, ఒక 9 నెలలు. వెంబడే కుదరదు, ఎందుకంటే కొంత టైం అనేది కావాలి. అలాగే ఒకవేళ పిల్లలు లేని వారికి, ఇదిగో నేను నీకు గర్భాన్ని ధరిస్తానన్నప్పుడు 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎదురు చూస్తాం. ఈయన ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసారు తెలుసా అండి? 25 సంవత్సరాలు.
అంటే 75వ సంవత్సరంలో వాగ్దానం చేస్తే సుమారు 100వ సంవత్సరం వరకు అంత ఓపిక ఉంటుందంటే మనకి. మన ఓపిక ఏమన్నా మెజర్మెంట్ ఉందంటే మనకి ఇమీడియట్గా కావాలి. అబ్రహాంకి ఓర్పు ఉందండి. ఆయన చాలా ఓపికమంతుడు. ఆయన వాగ్దానాన్ని నమ్మాడు. అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. అంటే నమ్మాలి, దేవుని మాట తర్వాత ఏం చేయాలి? ఓర్పు ఉండాలి. అప్పుడు ఓర్పు ఉంటే ఏమవుతుందండి? ఫలం ఉంటుంది. మన జీవితంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశాడు. నిజంగా అది నమ్మగలుగుతున్నామా? నెంబర్ 1, నమ్మి ఓర్పు ఉంటుందా? సహనం ఉంటుందా? ఆ సహనం లేక మనం నీరసించిపోయి పక్కకి తొలగిపోతున్నామా? సహనం ఉండి మనం ముందుకు వెళితే మూడవది అక్కడ కనబడుతుంది కదా, వాగ్దాన ఫలము ఫ్రూట్ ఉంటుంది. మన యేసుప్రభువు వారు కూడా ఆయనకు పరిపూర్ణ సహనం కలిగిన వ్యక్తి. భక్తులందరికీ వాళ్ళ విశ్వాస జీవితంలో ఏముందంటే ఓర్పు ఉంది. అందుకే మనము కూడా అనే పదాన్ని ఎందుకు ఆయన ప్రయోగించాడంటే, మనకు కూడా ఏముండాలంటే ఈ విశ్వాస యాత్రలో ఓపిక ఉండాలి. ఆస్తుపాస్తులు సంపాదించుకోవడానికి ప్రయాసపడతాము, లోకంలో గొప్ప వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడతాము, గొప్ప వాటి వెనక మనం వెంబర్లాడతాం. కానీ ఓపిక అనే లక్షణం ఉంటే నిజంగా అందులో ఆశీర్వాదం ఉంది. దాన్ని సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలి. యేసు ప్రభువుకి ఓపిక ఉంది, మనకు కూడా ఉండాలి. సంఘానికి కూడా ఏముండాలి? ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఓపికతో సహనంతో అలయకుండా దేవుడు మనకు అప్పగించిన పని మనం చేస్తే అది దేవుడు చూస్తాడు, దేవుడు గుర్తిస్తాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఓపిక కలిగి ఉండాలంటే మన జీవితంలో ఏదైనా నిర్ణయాలు తీసుకొచ్చినప్పుడు, తీసుకోవాలి అని అనిపించినప్పుడు త్వరగా రష్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. డిలే చేయండి, ప్రార్థించండి, ప్రార్థనలు గడపండి, వెయిట్ చేయండి. ఒకవేళ సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, మనం అనుకున్నట్టుగా మన జీవితంలో జరగలేదా, అప్పుడు ఫిర్యాదు చేయకుండా కృతజ్ఞతతో మనం ఉండాలి. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు అంటారు, కోపంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు అంటారు. ఎందుకంటే ఆ కోపము మన మాట బయటకు వచ్చిందంటే ఆ మాటను మళ్ళా లోపలికి తీసుకువెళ్ళాలంటే కష్టం. దేవుని వాగ్దానాలను ప్రతిరోజు మనం చదవాలి. అబ్రహాము చేసిన దేవుని వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. అలాగే యోబు జీవితంలో దేవుడు వాగ్దానాన్ని చేశాడు, నెరవేర్చాడు. తన జీవితం అంతా ఆనందంగా ముందుకు వెళ్ళింది. మోసెస్ జీవితంలో కూడా దేవుడు ఒక లీడర్గా, గొప్ప నాయకుడిగా నిలబెట్టాడు. నా జీవితంలో, కుటుంబ జీవితంలో, అలాగే వ్యక్తిగత జీవితంలో, వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అలాగే పిల్లలను పెంచే ఒక తల్లిదండ్రులుగా ఆ యొక్క పాత్రలో, సంఘ జీవితంలో, సోషల్ జీవితంలో అనేకమైన ఇబ్బందులు, శ్రమలు రావచ్చు. శరీర సంబంధంగా వ్యాధి బాధలు మనల్ని అటాక్ చేయొచ్చు. కానీ మనం ఏం కలిగి ఉండాలంటే ఓపిక కలిగి ఉండాలి, దేవుని మీద ఆనుకోవాలి, విశ్వాసం కలిగి ఉండాలి, వెనక్కి వెళ్లకుండా నిలబడాలి. మనం చేయవలసిన పని మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడు తన పనిని ఆయన చేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ ఫలం ఓర్పు, సహనము. ప్రభుని అడుగుదాం, ప్రభువా, నా జీవితంలో అనేకమైన పరిస్థితులు కూడా నేను వెళ్తున్నాను. అది శరీర సంబంధంగా అయినా కావచ్చు, ఆత్మ సంబంధమైన కావచ్చు, ఫినాన్షియల్ క్రైసిస్ విధమైన కావచ్చు. ప్రభుని అడుగుదామా, ప్రభువా నాకు సహనాన్ని దయచేయండి, ఓపిక కలిగి నీ యందు విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళడం నేర్పించండి అని అడుగుదాం. ఎందుకంటే వచ్చే ప్రతి పరీక్ష నీకు ప్రమోషన్ ఇవ్వడానికని గుర్తించు. ఆయన చేసిన ప్రతి వాగ్దానం నీకు ఫలాన్ని ఇస్తుందని గుర్తించు. దేవా, నీ సన్నిధానికి వస్తున్నాం. ఈరోజు ఓర్పు గురించి మీరు మాకు నేర్పించారు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుంది తండ్రి. ఒకవేళ మాలో అలాంటి ఓర్పు లేకపోతే క్షమించండి, సహనాన్ని మాకు దయచేయండి. మా ముందు ప్రవక్తలను మీరు ఉంచారు, భక్తులను మీరు ఉంచారు. వాళ్ళ సహనాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళని ఓపికకు మాదిరిగా పెట్టుకుని మా జీవితంలో, మా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయడం ప్రార్థన చేస్తున్నాం. తల్లి వంచిన ప్రతి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మేము గోత్రు అవుతున్నటువంటి ప్రతి పరిస్థితి గుండా నీ కృపను అనుగ్రహించండి, మీ సహాయం చేయండి, ఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసువారి నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.